కళ్ళెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్. అన్న కాళ్ళెత్తి మరి అత్త అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తడు రమ్మాస్. హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట. పగులు పిగులు సెబులు అబులు మనం అడుగు పెడిక గిసులు గిసులు. పగులు పిగులు సెబులు అబులు మనం మొదలు పెడిక పెడత పగులు. అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్, అన్న పాండేస్తే మాస్, అన్న షట్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్. అయ్యా మాస్. Colgate Max Fresh D2. First of all, हमारे big boss करण सर के heartiest welcome. अक्का మా బంగారం रेखा प्रकाश मैम की. करण सर, आपका कोई भाई है, बड़ा भाई? పోనీ ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అన్నగా కన్సిడర్ చేస్తారా? బిగ్ బీని అమితాబ్ బచ్చన్ ని భయ్యా అంటారండి, మరి మా మేడం ఎవరిని అంటారో చూద్దాం. నా రాఖీ బ్రదర్ గోవింద. గోవింద, ఓ ప్రతి సంవత్సరం రాఖీ కడతారు. ప్రతి సంవత్సరం రాఖీ కడతారు. సో హీ ఇస్ మై రాఖీ బ్రదర్. సో మా నాగరాజ్ సార్ కి హలో సార్. సార్ ఏంటి సార్, నేను తయారై వస్తున్నానంటే ఓకే, మీరు ఇంకా స్మార్ట్ గా తయారవుతున్నారు ఏంటి సార్? మీరు ఉన్నారు కదా. సార్ మీకెవరైనా అన్న ఉన్నారా సార్? ఇంటికాడైతే ముగ్గురు అన్నలు ఒక అక్క ఉన్నారు. సరే, అక్కడి నుంచి మీ తమ్ముడికి షిఫ్ట్ అవుదాం సార్. రాజశేఖరానిపై మోజు తీరలేదురా. ఏదో ఒక రోజు ఈ పాట పాడతాను సార్ నేను, మీన తెగుద్ది. సార్ మీకెవరైనా బ్రదర్ ఉన్నారు సార్? అన్న అని ఎవరిని పిలుస్తారు మీరు? పోయిన ఎపిసోడ్ లో చూసారు గురువు గారిని. గురువు గారిని అన్న అంటారా? ఓకే రాకేష్ సార్. ఓకే, మా గోల్ వచ్చేసి గణేష్ స్వామి సార్ కి హార్టియస్ట్ వెల్కమ్. సార్ మీకెవరైనా అన్నయ్య ఉన్నారు సార్? నాకు సొంతంగా ముగ్గురున్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. ముగ్గురున్నారు, ఒక తమ్ముడు. సార్ రమేష్ సార్? మా బ్రదర్ ఉన్నాడు. మీ బ్రదర్ ఉన్నారు? ఇండస్ట్రీలో ఎవరైనా బ్రదర్ ఉన్నారు సార్? మెగాస్టార్. వావ్, మెగాస్టార్ అన్నయ్య. సరే ఇక్కడికి వెళ్ళండి. ప్రేమ మ్యామ్ ఇక్కడున్నారు అన్నయ్య, నాయుడు అన్నయ్య. నాయుడు అన్నయ్య, ఓ కెమెరామెన్, మా కెమెరామెన్. ఓకే సరే, ఈ అన్న గోల్ ఏంటి అన్నది కాస్త పక్కన పెడితే ఒక్కసారి చూడండి, మా దేవ 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 ప్రభుదేవ సార్. ఆయనకి ఎన్నో రికార్డ్ బ్రేక్ చేసేటువంటి రికార్డులు ఉన్నాయండి, బట్ ఆయనకు కూడా ఒక అన్న ఉన్నారండి. ఎవరా అన్న? రాజు సుందరం. Come on, everybody. రాజసుందరం అన్న కంపోజ్ చేసినా లేదా క్రియేట్ చేసినా లేదా యాక్ట్ చేసినా ఎనీ సాంగ్ పై మా మాస్టర్స్ యొక్క కంటెస్టెంట్ దుమ్ము దులిపి దంచి కొడతారండి. సో ఈరోజు అందుకే అన్నలకి అంకితం చేస్తూ ఇవాల్టి షో స్టార్ట్ చేస్తున్నాం. మొదలెడదామా? సో రాజసుందరం రౌండ్ లో మరి ఒక్కొక్కరుగా వచ్చి పర్ఫామ్ చేస్తారు. అండ్ ఈ ఎపిసోడ్ మార్క్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎవరైతే లీస్ట్ స్కోరర్ ఉంటారో వారు కొంచెం డేంజర్ జోన్ లో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుమ్ము దులపడానికి నాగరాజ్ సర్స్ కంటెస్టెంట్ వస్తున్నారండి, ఆదర్శ్. అబ్బా, హే ఎవరే నువ్వు? నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు, నా అనుమతి లేకుండా నా కళ్ళలోకి వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఎవరి నువ్వు నన్ను కదిపావు, నీ లోకంలోకి లాగావు, కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. తెల్లవారింది లేదన్నట్టు వెలిగే రోజు కావు, నాకు ఓ మనసున్నట్టు తెలిసేలా చేశావు, మెరుపల్లే కలిసావు, మై మరపే
ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకెదురే ఉందామైనా మైనా ఏ మబ్బులో తూగాడినా ఏ హాయిలో తేలాడినా నాకింతగా ఆనందం ఉందా నిన్న మొన్న ఎవరికైనా ఏ ఎదకైనా ప్రేమలో పడితే ఇంతేనా అవుననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా నా తీరు తెన్ను మారుతుందిగా చెలి చూపులో చిరుగాయమై మలి చూపులో మటుమాయమై తొలి ప్రేమగానే మొదలవుతున్నా కలలే కన్నా నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బతికేదెలా ఏ ఊపిరైన ఉత్తిగాలిలో ఎవరెను నన్ను కదిపావు ఈ లోకంలోకి నా ఎవరు నువ్వు ఇన్న మొన్న చేసింది నువ్వేనా తరుణ్ సార్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఫుల్ మార్క్స్ గోస్ టు నాగరాజ్ మాస్టర్. బాగుంది, చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. మ్యామ్ ఈ బ్యూటిఫుల్ డ్రీమ్ ఎలా ఉంది మ్యామ్? డ్రీమ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి మూమెంట్స్ కావాలి, ఎక్స్ప్రెషన్స్ కావాలి, అన్నీ కలిసి వచ్చాయి ఈ పాటలో. ఈ పాట చూస్తున్నప్పుడు నిజంగా డ్రీమ్లోనూ ఉంది, దాంట్లో డాన్స్ ఉంది. అన్నిటికన్నా మెయిన్ మన ఆదర్శ్ కొంచెం ఓపెన్ అయ్యాడు సార్. ఆదర్శ్ చాలా బాగా చేసాం, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ మార్క్స్ ఇస్తున్నాం సార్. ఇస్తున్నాం. హౌ మచ్? ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి డాన్సింగ్ ప్రొఫెషన్ ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమలత మేడమ్స్ కంటెస్టెంట్ రాబోతోంది అనిత. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరేకోవా, తెలియనే లేదా కావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటపటాయిస్తూ ఉంటావా. సమయం కాదంటావా, సరదా లేదంటావా,
అంటావా కలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చెంతకు రాలేవా నువ్వు ఇలాగే కనుక డాన్స్ చేస్తూ పోయావనుకో ఇంకంతే మొత్తం అందరం కలిసి నీకు ఇలా పూల వర్షం కురిపించేస్తాం పొగడ్తల వర్షం కురిపించేస్తాం రేఖ మ్యామ్ D2 చూపించేస్తున్నారు. కంపోజిషన్ మొత్తం చాలా బాగుంది. ఒక్క మూమెంట్ మాత్రం డిట్టో ప్రేమలత లాగా చేసింది. డిట్టో ఒక మూమెంట్ ఇటు నుంచి వెళ్ళి బాయ్స్ దగ్గరికి వెళ్ళే మూమెంట్ ఇంక్లూడింగ్ హెడ్ షేక్ తో సహా ప్రేమలత లాగానే చేసింది. సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా బావా ఫెంటాస్టిక్, చాలా బాగుంది. సరే సార్ వివాహ భోజనం భోజనంబు వింతైన వంటకం అందులో ఎస్వి రంగనాథ్ గారు వచ్చి కోరియోగ్రఫీకి వాయిస్ హరితాకి మొత్తానికి గుడ్ షో. తర్వాత ఫస్ట్ పల్లవి వచ్చి చాలా బాగా కంపోజ్ చేశారు. బాయ్స్ అంతా ఒక బ్యాక్ సైడ్ లో ఒకే మూమెంట్స్ లాగా కరెక్ట్ ఈవెన్ గా చేశారు. రండి రా బాబు బాబోయ్ సార్ ఓవరాల్ వెరీ గుడ్ షో. సరేరా మిమ్మల్ని నేను స్టేజ్ పైకి పిలిచాను కదా నాకు చిన్న పని చేసి పెట్టారు ఓకే ఉన్నాడు అవన్నీ క్లీన్ చేయాల్సిన పని లేదు ఉండు కంగారు పడుకో ముందు మార్కులు తెలుసుకున్న తర్వాత ఓకే బాను మేడం ఒక్క నిమిషం సార్ సార్ మీ పర్మిషన్తో స్టేజ్కి వెళ్ళొచ్చా? ప్లీజ్ రండి థ్యాంక్ యూ. నాకు మాటలు కూడా రావట్లేదు. ఆ ఎక్స్ప్రెషన్ చూసి షాక్. నేను రియల్ గా నువ్వు కాదు నేను పెట్టాను. నమస్కారం. షాక్ నేను రియల్. నేను ఏం కొట్టాను, ఒక విజిల్ కొట్టేసి వెళ్ళిపోతాను. వెళ్ళండి సార్ తల్లి రియల్ ఏం చెప్పను ఇంకా. సార్ లడ్డు అది తినండి సార్ పెళ్ళికి వచ్చారు కదా సార్ కడుపు ఉండరే ఉండు కోతి మార్కులు చెప్పండి సార్ 9 ఇప్పుడు నిజంగానే దమ్ము తెలిపి దంచి కొట్టడానికి ఒక హీరో వస్తున్నాడండి. తరుణ్ సార్ చెప్పారండి టీమ్ ఏ ఖచ్చితంగా ఫైనల్ కి వెళ్తుందని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుందని. సో ఫైనల్ కు ఉండాల్సినటువంటి కిక్ ప్రిలిమ్స్ లోనే చూపిస్తున్నటువంటి పృథ్వీరాజ్ మన ముందు విజృంభించడానికి వస్తున్నాడు. సపోర్ట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. మైలు మైలు ఇది పటారేళ్ళ ఫైలు కసుమని అందాలని పేజీలు రైలు కదిలింది కన్ను రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయిలు చెప్పకల్ల పాపా చైనా వాళ్ళు దాటిందిరో కుర్ర వాళ్ళ గుండెల్లోనా గులాబీలు నాటిందిరో జీన్సులో వచ్చిన చావిలమ్మరో ఏ హార్టీ వెల్కమ్ టు యు మహాలక్ష్మి. అరే వాట్ ఏ ఫ్రీడమ్ అండ్ టు ఫాలో మీ.
आगे पीछे नीचे देखो ना ఈ బొమ్మలు అన్ని లేజర్లతో లుఠించేసేనా అయ్యో అయ్యో మైలు 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 ఇది కథారేళ్ల ఫైల్ కసుమని అందాలన్నీ పేజీలు రైలు 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 కదిలింది కన్ని రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్లు వాళ్ళు నడుము నీది ఎంతో డేంజరే మంట పెట్టకే చిరునవ్వుల పెట్రోల్తో పడుచు వాళ్ళ కుండలన్నీ తూది పింజరే కొంత వింట చాలే చిన్న బోధ నైటింగేలే నడక చూసారంటే చాలే స్ట్రీట్ మొత్తం గోలే గోలే ఓరయ్యో బ్రహ్మయ్యో నీకు వందనం చానా బెత్తల సోకుల ఖజానా అరే దాచేస్తావు ఎందుకే ఓ మైనా పూరించుకే నన్నే సమోసా నా మొనాలిసా నీ గుండెల్లోకి చైనా మీసా హే మైలు 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 పదారేళ్ల ఫైల్ మైలు 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 ఇది పదారేళ్ల ఫైల్ సుమని అందాలన్నీ పేజీలు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి అయ్యా. యు నో వై? మెదక్లో పుట్టి పెరిగి మన ఢీలో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకుని అక్కడ ట్రైన్ ఎక్కి లేదా బస్ ఎక్కి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ ఆటో పట్టుకుని ఇక్కడ దాకా వచ్చాడు ఈ మెదక్ మైలు. ఈ మెదక్ నుంచి వచ్చిన మనగాడు. ఇక్కడ నుంచి నువ్వు ఇంకా ఆటోలతో పని లేదు బాబు. పోయినసారే 2 కార్లు ఇచ్చేశారు, దానికంటే పెద్దది ఇస్తారంట. నాకు తెలిసి ఇంకా నువ్వు ఫ్లైట్లోనే దిగుతావేమో చేస్తే. పృథ్వీ థ్యాంక్ యూ డాన్స్ మాస్టర్కి ఒక నా విజిల్ ఫస్ట్ టైం. మనం బాగా ఎంజాయ్ చేసాం కానీ అక్కడ చూసారా మన బిగ్ బాస్ చాలా సీరియస్ గా ఉన్నారు. చాలా అంటే చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ఐటమ్ చూసిన తర్వాత నో డైలాగ్స్, యాక్షన్ ఏంటి చూడమంటారా? స్టార్ట్ కెమెరా యాక్షన్. డెఫినెట్లీ బాను, నో డౌట్. ఏ గ్రూప్ ఫైనల్ సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే థ్యాంక్ యూ సార్. రేఖ మ్యామ్. ఒక్క కంటెస్టెంట్ బాగా చేస్తే అది మీరు ఎవరో ఈ మాస్టరా ఆ మాస్టరా ఈ మాస్టరా అనే తేడా లేదు. మాస్టర్లకి ఎవరన్నా బాగా చేస్తే అక్కడి నుంచి ఫ్లయింగ్ కిస్లు, ఒకళ్ళు విజిల్లు, అందరూ మాస్టర్సే. ఆనందం మీరు చేస్తే మాకు ఆనందం. అది ఒక ఫెంటాస్టిక్ ఫీలింగ్. అది చాలా బాగా చేస్తాం. నీ ఎనర్జీ లెవెల్ నచ్చింది. ఏది నచ్చినా నచ్చకపోయినా ఫుల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ చూస్తే చాలా ఇష్టం. కీప్ ఇట్ అప్. రేఖ మ్యామ్ స్కోర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. సార్ ఏంటి సార్, కుర్చీ మారినా 10కి 10 వస్తున్నాయి ఇక్కడ. అక్కడి నుంచి లాగుతున్నారా? ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్.
ఇంకా మీకోసం చాలా సర్ప్రైజ్లు ఉన్నాయండి. అవన్నీ చూడాలంటే ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవాలి. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచి కట్టులో గో టేక్ ఎ బ్రేక్ గో గో గో. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా. మీ గురువుకి మీ కంటెస్టెంట్కి 1 మార్క్ తగ్గింది. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో దుమ్ము దులుపుతాను, ఖచ్చితంగా మా మాస్టర్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తాను అన్న కసితో వస్తుంది రమేష్ సాస్ కంటెస్టెంట్ తనుశ్రీ. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా. కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే. విడదీయుటయే న్యాయం కాదు, విడదీసేస్తే వివరం లేదు. రెండేలే రెండు ఒకటేలే. రేయి పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే. కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే. ఉదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా. ప్రౌఢ పక్షులు జంటక పుట్టును, జీవితమంతా జతగా బ్రతుకును. విడలేవు వీడి మనలేవు. కన్ను కన్ను జంటక పుట్టును, ఒకటేడిస్తే రెండోదేచును. పొంగేనా ప్రేమే చిందేనా. छोटी सी नन्ही सी प्यारी सी गुड़िया रानी को और एक बार तालियां हो जाए. देखा मैम చాలా బాగా చేసింది. ఎనర్జీలో అసలు 1% ఎక్కలేదు, 1% దిగలేదు. ఒక బొమ్మకి కీ ఇచ్చేస్తే ఎలా స్టార్ట్ చేస్తుందో అలాగే ఎండ్, అది ఆగిపోవడం తప్పితే ఆ ఎనర్జీ మాత్రం ఫుల్ అలాగే. నా కంటికి ఒక బొమ్మలా కనిపించావు నువ్వు. నా 2 అమ్మాయిలు కూడా అలాగే తీసుకొచ్చారు. మాస్టర్ గారు ఎక్కడ దొరికారండి వాళ్ళిద్దరు? అలాగే తీసుకొచ్చారు. వాళ్ళు ముగ్గురిని చూస్తుంటే 3 బొమ్మలు ఆడుతున్నట్టుగానే ఉంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ మాస్టర్కి కంగ్రాచులేషన్ చేయాలి. థ్యాంక్ యూ. తనుశ్రీ, ఈ హెడ్ ఉంది కదా, దీన్ని కంట్రోల్ పెట్టు. చాలా హెడ్ కంట్రోల్ లేకుండా చేస్తున్నావు. ఓకే, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. సార్ ఎంత సార్ మరి మార్క్స్? తనుశ్రీ, నీకు ఎంత కావాలి? 10. सर आप पूछे हम बोले यार. సరే, -1 చేసుకున్నాను. ఓకే ఓకే. అసలు సెకండ్ థాట్ లేకుండా ఎంత కావాలంటే 10 అని చెప్పేసింది. ఓకే. తనుశ్రీ గుడ్. తనుశ్రీ బాగా చేసింది. ఇక్కడ శిల్పాల నుంచున్నారు చూడండి, గోల్డ్ కలర్. ఆ కుర్రాన్ని అబ్జర్వ్ చేస్తున్నా, అందరూ కూర్చున్నారు నుంచున్నారు. ఆ కుర్రాడు హాఫ్ సిట్టింగ్ లో ఉన్నాడు, షివరింగ్ వస్తా ఉంది. సెకండ్ మినిట్ నుంచి 1 మినిట్ వరకు. అది చాలా హార్డ్ వాళ్ళకి. మొత్తం బొమ్మలను వచ్చేయండి, బొమ్మలను వచ్చేయండి. सब बहुत खुश है ना? चलो पार्टी पार्टी करेंगे पक्का? ओके, प्रैक्टिस कॉल అయితే तो कोलगेट मैक्स फ्रेश D2 దుమ్ము దులుపు దంచి కట్టు. టేక్ ఎ బ్రేక్. మీరే చెప్పండి, అదే సాంగ్ లో ఎవరెవరు మిస్టేక్ చేశారు? చేయి తీయండి. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఏమో తెలియట్లేదండి, ఏదో జరిగింది ఈరోజు. భారీ స్కోర్స్ గెయిన్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు వస్తున్నాడండి అసలైన హీరో. నిజానికి ఒక గొప్ప స్టూడెంట్ ఒక గొప్ప మాస్టర్ గా ఎదగగలడు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి మా శేఖర్ సార్. So put your hands together for Shekhar sir's contestant Swaroop.
తెలిసిన నన్ను మరచిన పదే పదే పరాకులే నీ ఆశలో నీ ధ్యాసలో చిగురించగా అదే అదే దాయలే ప్రేమించే మనసుందే ప్రేమంటే తెలుసందే అది ప్రేమించతో ఏమో నిన్నే I love you అంటుందే నువ్వంటే చాలా ఇష్టం నువ్వంటే ఇంకో ఇష్టం నాలో నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ప్రేయసి కాదా ప్రేమలో ఎవరు పడలేదా? పడ్డారా? పడ్డ వాళ్ళందరూ చెప్పట్లేదు. స్వరూప్, నువ్వు మీ మాస్టర్ కలిసి ఏదో చేస్తున్నారయ్యా, మొత్తం ఏదో కనికట్టు చేసేసారు. మొత్తానికి వర్షం లేకుండానే మమ్మల్ని తడిపేశారు. సీరియస్లీ కుచ్ బోలియే సార్. కొరియోగ్రఫీ యాజ్ యూజువల్ బాగుంది, బట్ కొంచెం నాట్ ఓన్లీ కొంచెం బాయ్స్ది కొంచెం మిస్ఫైర్ అయింది కోఆర్డినేషన్స్లో. బిగినింగ్ ఇంట్రడక్షన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక బాయ్ది కోఆర్డినేషన్ పోయింది. అంబ్రెల్లా ఓపెన్ అవ్వలేదు కాబట్టి అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్. బట్ బాయ్స్ వచ్చి ఇంకా ఒక 10 సార్లు రిహర్సల్ చేసి ఉంటే కొరియోగ్రఫీ చాలా బాగుంది. డాన్సర్స్ వల్ల కొరియోగ్రఫీకి మార్కులు తగ్గుతున్నాయి. డాన్సర్స్ ఎక్కడ వచ్చేయండి, పొగిడినప్పుడు వచ్చాడు కాదు, అప్పుడు పడ్డప్పుడు కూడా రావాలి. అందుకోసం పిలుస్తున్నాను స్టేజ్ మీద. కమ్ ఈ బాయ్స్ చేశారు కదా లాస్ట్ సాంగ్. ఎప్పుడు వీళ్ళే సార్, ఎప్పుడు వీళ్ళే శేఖర్ సార్కి ఎప్పుడు వీళ్ళే. మీ వల్ల మీ గురువుకి మీ కంటెస్టెంట్కి 1 మార్క్ తగ్గింది. నాకు కొరియోగ్రఫీలో తప్పు కనపడలేదు, నాకు స్వరూప్లో తప్పు కనపడలేదు. ఇద్దరు వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసారు. ఇప్పుడు మన వల్ల 1 మార్కు తగ్గుతోంది. మీరే చెప్పండి, అదే సాంగ్ లో ఎవరెవరు మిస్టేక్ చేశారు తీయండి. నువ్వు చేయాల్సిందంతా ఒకే పని. హలో హలో గజని. అమ్మో గజని, పేరేంటి గజని? నువ్వు చేసే పనులేంటి? గజని ఆడకూడదు. ఏంటి నువ్వు అందరూ కలిసి ఒకసారి మాస్టర్కి సారీ చెప్పండి. సారీ సార్. అంతే, మనం చెప్పాల్సింది సారీ, అంతే చాలు. అందరూ ఊరికే అక్కడ స్టేజ్ మీద ఏడిస్తే నాకు కోపం వస్తుంది. కానీ ఎవరైతే ఆ తప్పు చేశారో వాడు ఎంత బాధపడ్డాడంటే డాన్స్ చేస్తున్నప్పుడే వాడికి అర్థమైపోయింది. హీ ఫెల్ట్ సో బ్యాడ్ వెల్ హీఈస్ డాన్సింగ్ ఇట్ సెల్ఫ్. దానికి నేను మెచ్చుకున్నాను. ఐ అగ్రీ విత్ దట్. ఫస్ట్ పల్లవిలోనే ఎక్కడైతే తప్పు చేశాడో వాడి ఫేస్ అంతా నేను తప్పు చేసేసాను, ఆ పశ్చాత్తాపం ఉంటే చాలు. వి ఆల్రెడీ వన్ ద బ్యాటిల్. గుడ్, ఫెంటాస్టిక్, గుడ్ గుడ్. సార్ మార్క్స్ సార్. ఆల్ ది బెస్ట్. ఆ బాయ్స్ మాత్రం బాగా కష్టపడ్డాను. డే నైట్ ప్రాక్టీస్ చేయించాను. అంటే వాళ్ళ మొహాల్లోనే తెలుస్తుంది ఎంత కష్టపడ్డాను. థ్యాంక్స్ బాయ్స్. ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూసుకోండి. కహానీ క్లైమాక్స్ కి వచ్చేసింది.
మార్క్స్ లిస్ట్ నా చేతిలోకి వచ్చేసింది బాబోయ్. రాజు సుందరం రౌండ్ అనగానే మా వాళ్ళు రెచ్చిపోయి రఫ్ ఆడించేశారు, అవునా కదా? సో ఈరోజు పర్ఫార్మర్స్ అందరూ ఎలా చేశారు? దొమ్ము దులిపి దంచి కొట్టారండి. నిజంగా D2 అనిపించుకున్నారు, డబుల్ ధమాకా ఇచ్చారు. మరి ఇంత చక్కగా పర్ఫామ్ చేశారు, కాకపోతే మార్కులు కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయండి. ఎవరైతే లీడ్ స్కోరర్ అవుతారో వారికి బోల్డ్ అంత రిస్క్ ఉంటుంది కదండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో పర్ఫార్మెన్స్ లో చాలా కష్టపడి పర్ఫామ్ చేయాలి, మాక్సిమం మార్క్స్ గెయిన్ చేయాలి, లేదంటే మనకి గుడ్ బై చెప్పాలి, ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి, రైట్? బట్ అలాంటి రిస్క్ చాలా మంది చేయబోతున్నారండి. ఎందుకంటే లీస్ట్ స్కోర్కి చాలా భారీ టై పడింది. అవన్నీ తెలుసుకుందాం. ముందు కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజ్ సర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్. ఎవరి నువ్వు నన్ను కదిపావు ఈ లోకంలోకి లాగా, కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయా. శేఖర్ సర్స్ కంటెస్టెంట్ స్వరూప్. పాతకు ప్రాణం పల్లవి అయితే, పల్లవి అయితే. గణేష్ స్వామి సర్స్ కంటెస్టెంట్ పృథ్వీ. మైలు మైలు ఇది పటారేళ్ళ ఫైలు, కసుమని అందాలని పేజీలు, రైలు 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 కదిలింది కన్న రైలు, క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్లు. రమేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ తనుశ్రీ. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. ప్రేమలత మాస్టర్స్ కంటెస్టెంట్ అనిత. ఇంతమందిలో లీస్ట్ స్కోరర్ ఎవరంటే డిసైడ్ చేయడం నిజంగా కష్టమైంది. బికాస్ స్కోర్స్ అందరూ చూశారు. సో జడ్జెస్ ఇచ్చిన మార్క్సే కాకుండా మా మాస్టర్లు ఇచ్చిన మార్క్స్ కూడా కలిపిన తర్వాత ఎవరు టాపో ఎవరు లీస్ట్ స్కోరరో చూద్దాం. ఈ 5 మహా డాన్సర్స్ లో భారీ స్కోర్ చేసింది ఎవరో చెప్తానండి. ముందుగా తరుణ్ సార్ 10, రేఖా మ్యామ్ 10, మిగతా మాస్టర్స్ అందరూ 9, టోటల్ 29 సంపాదించాడు మన మెదక్ పోరాడు పృథ్వీ. గణేష్ స్వామి సార్ కంటెస్టెంట్, కంగ్రాచులేషన్స్ సార్. గణేష్ సార్ ఏదో చేశారు సార్, మేము మొత్తానికి బాగా లాగారు సార్. మొత్తం పక్కనే ఉండి సార్ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రేపు నువ్వు కూర్చోరేమో. కూర్చుంటారు కానీ మేము కూడా లాగుతాం అక్కడి నుంచి, రైట్ సార్ శేఖర్ సార్? ఇక మరి సెకండ్ ప్లేస్ ఎవరు వెళ్ళారు చూద్దాం. తరుణ్ సార్ 9, రేఖా మ్యామ్ 9, మిగతా మాస్టర్స్ అందరూ 9. ఎవరికి వచ్చిందంటే సెకండ్ బెస్ట్ ఈజ్ తనుశ్రీ. रमेश मास्टर्स कंटेस्टेंट तनुश्री, चला गले मिल. कंग्रेचुलेशंस. खुश है? बहुत बहुत खुश है. సో తనుశ్రీ కాకుండా అనిత. అదేంటి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండండి. తనుశ్రీ, అనిత అండ్ ఇంకొకరికి కూడా సెకండ్ బెస్ట్ ప్లేస్ వచ్చిందండి. అదెవరంటే ఆదర్శ్. ఆదర్శ్ ఆదర్శ్ కంగ్రాచులేషన్, నీకు 9. బట్ ఎప్పుడు టాప్ స్కోర్ చేసేటువంటి మా శేఖర్ సార్స్ కంటెస్టెంట్ స్వరూప్ ఈసారి మాత్రం తరుణ్ సార్ 9 ఇచ్చారు, రేఖా మ్యామ్ 9 ఇచ్చారు. బట్ మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ స్కోర్ 8. 8కి ఒక్కటి కలిపితే ఎంతండి? 9. సో సెకండ్ ప్లేస్ లో మన స్వరూప్ కూడా ఉన్నాడు. స్వరూప్ నువ్వు అందరూ సెకండ్ వచ్చారు కానీ అందరూ రిస్క్ లో ఉన్నట్టే.
కదా, అందరూ థ్రెట్లో ఉన్నట్టే. ఎక్కువ మార్క్స్ వచ్చాయని సంతోషపడాలా లేదా లీస్ట్ స్కోర్కి టై పడిందని బాధపడాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. సో బివేర్, నెక్స్ట్ ఎపిసోడ్ చాలా డేంజరస్. చూసారు కదండి, నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం డెఫినెట్గా చాలా కష్టంగా ఉంటుందండి. అండ్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళలో ఉన్నటువంటి అసలైనటువంటి పస కనిపిస్తుంది, అసలైనటువంటి కసి కనిపిస్తుంది. సో టాప్ స్కోరర్ అవ్వడం కోసం వీళ్ళు ఎలా కృషి చేస్తారన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈలోపు మా డాన్స్ మాస్టర్ల అసిస్టెంట్లు కుడి భుజాలు ఉన్నారు కదండి, వీళ్ళందరితో కలిసి మీకు ఒక బ్యూటిఫుల్ గుడ్ బై చెప్తామండి. మా కంటెస్టెంట్స్ అందరూ ఇంత ఖతర్నాగా పర్ఫామ్ చేస్తున్నారంటే మా మాస్టర్స్ కృషి ఎంతో ఉందో, మా మాస్టర్స్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కుడి భుజాల సపోర్ట్ కూడా అంత ఉందండి. సో మా మాస్టర్స్ యొక్క అసిస్టెంట్స్ వీళ్ళందరూ. అండ్ సో వీళ్ళందరూ అసలైన పవర్స్ అండి, వెనకాల నుండి మాస్టర్స్కి సపోర్ట్ ఇస్తుంటారు. సో వీళ్ళందరికీ ఒకసారి అప్లాస్. అండ్ మేము అందరం కలిసి ఫుల్ మస్తుగా ఫిగర్స్ చేస్తాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దమ్ము తెలుపు దాంచి కట్టు ఎంజాయ్ టీం తరపున గుడ్ నైట్, బై మ్యూజిక్. పాటలో దమ్ముంది, నీకు దమ్ముంది. ఫుల్ సాంగ్ ఆ అబ్బాయి వల్ల నాశనం అయిపోయింది, అస్సలు బాగలేదు. ఇప్పుడు నా పొజిషన్ కొంచెం చెప్తారా ఎవరన్నా? అంటే ఇప్పుడు నేను అమ్మాయిని ఎలిమినేట్ చేయాలా? ఇట్ బికేమ్ రాంగ్.